ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 5. నేను ఇక్కడ ఇలా నించున్నానంటే కింద ఫ్లోర్ ఉంది కాబట్టి నించున్నా. అదే నన్ను తీసుకెళ్ళి గాల్లో పెడితే వెంటనే కింద పడతాను కదా. కానీ రీజన్ ఏంటి? ఎర్త్ అనేది దాని యొక్క గ్రావిటీ అంటే ఆకర్షణ శక్తితో నన్ను కిందకి లాగుతుంది. సో మనకు తెలుసు మన ఎర్త్ అనేది ఇలా ఉండడానికి రీజన్ సన్ యొక్క ఆకర్షణ శక్తి, సన్ యొక్క గ్రావిటీ వల్ల ఇలా ఉంది. కానీ మనకు ఒక డౌట్ వస్తుంది కదా, ఏ రీజన్ లేకుండా మన యూనివర్స్లో ఉన్న గ్యాలక్సీస్, స్టార్స్ అన్నీ ఎలా ఉంటున్నాయని. దాని వెనుకున్న రీజనే స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్. అంటే అది ఒక బెడ్షీట్లా ఏదైతే మన సోలార్ సిస్టమ్ అని కాదు, ఏదైతే గ్యాలక్సీస్ అన్నీ ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, డార్క్ మ్యాటర్. ఇప్పుడు మనం డైలీ నైట్ స్కై చూస్తాం కదా, దాంట్లో మనకి అక్కడక్కడ స్టార్ అండ్ ఇంకా మూన్ కనిపిస్తుంది. కానీ రిమైనింగ్ ప్లేస్ అంతా చీకటిగా ఉంటుంది. అసలు మీకు ఒకటి తెలుసా, మన యూనివర్స్ మొత్తంలో ఓన్లీ 5% మాత్రం మనకి ప్లానెట్స్ కానీ సోలార్ సిస్టమ్, గ్యాలక్సీస్ అవన్నీ ఉన్నాయి. మిగతా ఏంటి అంటే 27% డార్క్ మ్యాటర్ ఉంది. అసలు డార్క్ మ్యాటర్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక థింగ్ని కానీ ఆబ్జెక్ట్ని కానీ చూడాలి అంటే ఫస్ట్, ఇప్పుడు మీరే నన్ను చూస్తున్నారు వీడియోలో. సో ఎలా ఉంటుంది, ఫస్ట్ మీరు ఆ ఫోన్ని చూడాలంటే మీ కళ్ళల్లో ఉన్న రేస్ అనేవి ఏదైతే ఉంటాయో ఫోన్ మీద పడాలి. మళ్ళీ అదని రిఫ్లెక్ట్ అయ్యి మీరు ఎప్పుడైతే కళ్ళల్లో పడుతుందో అప్పుడే మీరు ఒక ఆబ్జెక్ట్ని చూడగలరు. కానీ ఇక్కడ డార్క్ మ్యాటర్తో ఏమవుతుందంటే మనం దాన్ని చూడలేము. ఎందుకు చూడలేము అంటే అది దాని లోపల నుండి లైట్ని పాస్ చేయదు. ఏంటంటే ఇప్పుడు తిరుపతి టెంపుల్ ఉంది, ఇప్పుడైతే సన్ పడుతుందో అదని మెరుస్తుంది కదా. కానీ ఇక్కడ డార్క్ మ్యాటర్తో ఏంటంటే అది లోపలికి సన్ రేస్ వెళ్ళడానికి అలో చేయదు. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇప్పుడు ఇందాక చూసినట్టు 5% గ్యాలక్సీస్, ప్లానెట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా 27% డార్క్ మ్యాటర్. మిగతా 68% ఏదైతే ఉందో అది అనేది డార్క్ ఎనర్జీతో ఉంటుంది. అసలు డార్క్ ఎనర్జీ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్యాక్ట్ నెంబర్ 5లో చూసినట్టు మనం స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ అని చూసాం కదా, అది అనేది బెడ్షీట్లో గ్యాలక్సీస్ అన్నిటిని కాపాడుతుంది. కానీ ఇంకొక డౌట్ రావాలి, మరి ఈ స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ని ఎవరు కాపాడతారు అంటే ఈ డార్క్ ఎనర్జీ. సో దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనకి దివాళీ వచ్చింది. దివాళీలో ఏం చేస్తాం, మనం క్రాకర్స్ అన్నీ కాలుస్తాం కదా, కాల్చిన తర్వాత మొత్తం పొల్యూషన్ అయిపోతుంది, కింద చెత్త అలానే ఉంటుంది. కానీ మార్నింగ్ లేచి చూసేసరికి ఆ పొల్యూషన్ మొత్తం క్లియర్ అయిపోయి చెత్త మాత్రమే ఉంటుంది. కానీ ఈ సేమే యూనివర్స్లో కూడా అప్లై అవుతుంది అనుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్లానెట్ అనేది బ్లాస్ట్ అయితే లేదంటే ఎక్స్ప్లోడ్ అయితే పేలినప్పుడు మొత్తం చాలా పొల్యూషన్ అనేది వచ్చేస్తుంది కదా. సో ఏమనుకుంటాం, మనకు సేమ్ ఇక్కడ ఏదైతే అయిందో క్రాకర్స్తో ఇది కూడా అదే అయింది అనుకుంటాం. అంటే ఇప్పుడు అయింది, కొన్ని ఇయర్స్ అలా మళ్ళీ నార్మల్గా అయిపోతుంది అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది అలా కాకుండా ఇంకా ఇంకా ఎక్స్పాండ్ అయిపోతుంది, అంటే పెరిగిపోతుంది ఆ పొల్యూషన్ అనేది తగ్గకుండా. సో దీని బిహైండ్ రీజన్ డార్క్ ఎనర్జీ. సో ఇది కూడా ఒక మిస్టరీనే. మనం వీటిని చూడలేం కాబట్టి మనం దీని మీద రీసెర్చ్ చేసినా సరే మనకి కరెక్ట్ ప్రూఫ్ అనేది రావట్లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, బ్లాక్ హోల్స్. మనం యాజ్ ఎ స్టూడెంట్ అందరూ అనుకుంటారు కదా, అరే ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ లేని వరల్డ్కి వెళ్ళిపోవాలిరా బాబు అనిపిస్తుంది కదా చాలామందికి. సో మీకు ఒక తెలుసా, మ్యాథ్స్ ఫిజిక్స్ అసలు ఏమీ లేని, టైం స్పేస్ లేని ప్లేస్ అంటూ ఒకటి ఉంది ఈ యూనివర్స్లో, అదే బ్లాక్ హోల్. అసలు బ్లాక్ హోల్ అంటే ఏంటి? దాని లోపల ఫిజిక్స్, మ్యాథ్స్, స్పేస్, టైం అసలు ఏది ఎగ్జిస్ట్ కాదు. మరి ఏమవుతుంది అంటే సింగులారిటీ అంటే పాయింట్. ఇప్పుడు ఏదైనా దానికి బ్లాక్ హోల్కి మాత్రమే హైయెస్ట్ గ్రావిటీ ఉంది. దాని లోపలికి ఏది వెళ్ళినా సరే, ఈవెన్ మన సోలార్ సిస్టమ్, సన్, ఎర్త్ అవన్నీ వెళ్ళినా సరే లోపలికి తీసేసుకుంటుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే అది ఇన్ఫైనైట్ స్మాల్, అంటే అస్సలు మనం చూడలేము. సో ఒక పాయింట్ కన్నా చిన్నది ఇన్ఫినిటీలో మారిపోతుంది, దాన్ని సింగులారిటీ అంటాం. సో అక్కడ అసలు ఏది ఎగ్జిస్ట్ కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్లానెట్ 9. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు కొన్ని ఆస్ట్రోనమర్స్ ఎలా అంటే కొన్ని రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కనిపించిందంటే నెప్ట్యూన్ ఉంది కదా, అది అనేది లాస్ట్ ప్లానెట్. సో ఆ ప్లానెట్ వెనక కొన్ని అన్యూజువల్ యాక్షన్స్ అనేవి, సిచ్యువేషన్స్ అనేవి అవుతున్నాయి. ఎలా అంటే ఆస్ట్రాయిడ్స్, ఇంత పెద్ద పెద్ద రాళ్ళని చెప్పాను కదా, అవన్నిటిని సంథింగ్ ఏదో తెలియదు కానీ చాలా గట్టిగా గ్రావిటీతో లాగేస్తుంది. సో అక్కడ ఏదో ఉందని వాళ్ళు అలా రీసెర్చ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే అక్కడ ఒక ప్లానెట్ ఉన్నట్టు. సో దాని పేరు ప్లానెట్ 9 అని పెట్టారు. అది ఎలా ఉంటుందంటే మన భూమి కన్నా 3 times పెద్దగా ఉంటుంది. ఇంకా ఏంటంటే అది సన్ చుట్టూ ఒక ఆర్బిట్ మొత్తం తిరగడానికి 10,000 to 20,000 years పడుతుంది దానికి. ఇంకా ప్లానెట్ మొత్తం ఐస్తో నిండి ఉన్నట్టు ఒక రీసెర్చ్లో చెప్పారు. Thanks for watching. If you like the video, please don't forget to like, share and subscribe. Get back to you in the next video.